గురువుగారు, మీరెక్కడి నుంచొచ్చారు? ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ప్రజల సమస్యలు తీరుస్తున్నారు? గురుదేవో నమః, శ్రీమాత్రే నమః. నేను శ్రీ మేడారం సమ్మక్క సారక్క నుండి హైదరాబాదుకు వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. మన 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు జ్యోతిష్య పరంగా ఎన్నో సేవలు అందిస్తున్నాను. గురువుగారు, ఇంకొకటి, మీరు జ్యోతిష్యం ఏ విధంగా చెబుతారు? జ్యోతిష శాస్త్రం, వైద్య శాస్త్రం పూర్వీకులు మనకిచ్చిన గొప్ప వరాలు. ఎంతోమంది సమస్యలతోని బాధపడుతూ మన దగ్గరికి వస్తుంటారు. విద్య, ఉద్యోగం, విదేశీ ప్రయాణం, భార్యాభర్త సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, రాజకీయ సమస్యలతో బాధపడి వస్తుంటారు. వచ్చినప్పుడు వాళ్ళ మొహ లక్షణములు బట్టి, హస్తరేఖల బట్టి, గవల పంచాంగం వేసి, తమల ఆకు మీద అంజనం వేసి భూత భవిష్యత్తు గురించి మేము చెప్పగలుగుతుంటాం అమ్మ. అంటే గురువుగారు జ్యోతిష్యం ఎక్కడ నేర్చుకున్నారు? మీరు మీ యొక్క గురువుగారి పేరేంటి? మీ గురువుగారు ఎక్కడుంటారు? ఇవేమైనా చెప్పగలుగుతారా? అమ్మ, నాకు విద్య నేర్పిన గురువు మహా ఋషి, గనుడు, గొప్పవాడైన శ్రీ వీరభద్రం గురువు వారు కాశీలో ఉంటారు. ఆయన వద్ద జ్యోతిష శాస్త్రములో వాకుశుద్ధి, మంత్రశక్తి ఎన్నో సాధనలు నేర్చుకొని మన 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎన్నో సమస్యలు పరిశీలిస్తున్నాను. మీరు ఇప్పటి వరకు ఎవరెవరికి జ్యోతిష్యం చెప్పారు? నేను ఎంతోమందికి జ్యోతిష్యం చెబుతూనే ఉన్నా. ఒక రాజకీయ పరంగా కానీ, ఒక సినిమా ఇండస్ట్రీ పరంగా కానీ, ఒక బిజినెస్ పరంగా కానీ ఎంతోమంది మనం జ్యోతిష్యం గురించి తెలుసుకొని మన దగ్గరికి వస్తుంటారు. అలాగ వచ్చినప్పుడు వాళ్ళ కష్ట సుఖాల గురించి మనం చెప్పటం, వాళ్ళ వ్యాపార పరంగా కానీ, లేదంటే వాళ్ళ సినిమా ఇండస్ట్రీ పరంగా కానీ, లేదంటే వాళ్ళ రాజకీయ పరంగా కానీ మనం జ్యోతిష్య పరంగా చెబుతూ వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అమ్మవారు పూజలు చేసి యంత్రం రాసి వాళ్ళకి ఇస్తుంటాము. అలాగ ఇచ్చినప్పుడు వాళ్ళు బాగుపడుతుంటారు. అలాగే ఒక వ్యక్తి, మనకు తెలిసిన వ్యక్తి బెంగళూరులో ఉంటుంటారు. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. అలాంటి వ్యక్తి కొన్ని సమస్యలతోని, అంటే భూమిలు అమ్ముడుపోకుండా ఆ భూముల విధానంలో కోర్టు కేసులు కావటం, ఇలాంటి రియల్ ఎస్టేట్లో ఎన్నో జరుగుతుంటాయి. ఇలా జరిగినప్పుడు ఎంతో బాధపడుతూ ఆవేదన పడుతూ ఉన్నప్పుడు మనకు తెలిసిన వాళ్ళు ఒకసారి వెళ్ళినప్పుడు ఆయనకి ఇట్లా చెప్పడం జరిగింది. పలానా పివై శ్రీనివాసరాజు గురువు వారు ఉండేవాడు, పలానా ఆయన దగ్గరికి వెళ్తే ఎలాంటి సమస్యకైనా మీకు పరిష్కారం దొరుకుతుందనే ఆలోచనతోని చెప్పడం జరిగింది. ఆయన మా దగ్గరికి వచ్చి, స్వామి, ఈ విధంగా నేను బాధపడుతున్నాను, నేను చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొన్ని సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్నాను, నాకు అమ్ముడు పోకుండా లేనిపోయిన కేసులు వచ్చి పడుతున్నాయి ల్యాండ్ విషయంలో, దానికి ఏ విధంగా పరిష్కారం ఉంటుందో గురువు గారు అని అడిగారు. అడిగినప్పుడు, నువ్వు బాధపడద్దు నాయనా, దానికి ఎలాంటి సమస్య అయినా రియల్ ఎస్టేట్ ప్రకారంగా, దాంట్లో బిజినెస్ ప్రకారంగా కోర్టు సమస్యలు ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీకు దానికి ఖచ్చితంగా పరిష్కారం చేపిస్తానని చెప్పి ఆయనకి గురించి కొన్ని పూజ కార్యాలు అమ్మవారి సన్నిధానంలో శ్రీశైలం పాతాళగంగా ఒడ్డు దగ్గర ఆయన గురించి పూజ కార్యం హోమం పెట్టేసి మంత్రశక్తితోని ఆయనకి చేయాల్సిన పూజ కార్యాలు అనేది చేసి తాంత్రిక కట్టు కట్టేసి ఆయన గురించి ఒక తాయిత అమావాస్య రోజు ఒక తాయిత అనేది రాసి దానికి ఆయనకి ఇచ్చిన 21 రోజుల్లో ఆ కోర్టు కేసులు తెగిపోయినాయి. ఆయన అనుకున్న భూములు అమ్ముడుపోయినాయి. నేను బాగున్నాను స్వామి అని చెప్పి నాకు ఫోన్ చేసి ఇలాగ చెబుతుంటారమ్మా. ఇలాగ ఎంతోమంది నా సమస్యలు కలిగిన వాళ్ళు నా దగ్గరకు వస్తుంటారు. వచ్చిన వాళ్ళకి మనం పూజలు చేసి అమ్మవారి ఆశీర్వాదం ఇస్తుంటాము. ఇలాగ ఎంతోమంది మనం బాగు చేస్తున్నాం అమ్మ. నా పేరు ఉదయ్. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడిని. ఆ వ్యాపారంలో చాలా నష్టాలు వచ్చాయి. ఫ్లాట్స్ అమ్ముడిపోక చాలా ఇబ్బందులు పడ్డాను. అప్పులు పాలైపోయాను. ఆ టైంలో ఒక ఫ్రెండ్ ద్వారా గురూజీ పివై శ్రీనివాసరాజు గారిని కలిశాను. ఆయన నేను చెప్పిందంతా ప్రశాంతంగా విని నా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరగడానికి భూమి వశీకరణ పూజ చేసి ఒక యంత్రాన్ని ఇచ్చారు. ఆ యంత్రాన్ని పెట్టుకున్న 21 రోజుల్లోనే మెల్లమెల్లగా ఫ్లాట్స్ అమ్మడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత నా వ్యాపారం చాలా బాగా జరిగింది. అలాగా నా వ్యాపారం అభివృద్ధి చెందింది. నేను ఒక మంచి పొజిషన్కి వచ్చాను. ఈరోజు ఇంతటి మంచి పొజిషన్కి రావడానికి కారణం గురూజీ పివై శ్రీనివాసరాజు గారే. నిజంగా ఆయన నా పాలిటి దేవుడు. ఆయనకి నేను మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గురువుగారు, ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడున్న సమాజంలో చూసుకున్నట్లయితే వయసు దాటిపోతున్న వారికి పెళ్లి కావట్లేదు అనేది, పెళ్లి అనేది ఒక ప్రధాన సమస్యగా మారింది. ఏ ఇంట్లో చూసుకున్నా కూడా వయసు అయిపోతుంది, మాకు అమ్మాయి దొరకట్లేదు, అబ్బాయి దొరకట్లేదు అని అంటూ ఉంటారు. ఇలాంటి వారికి పెళ్లి లేట్ అవ్వడానికి కారణాలేంటి? మీ యొక్క జ్యోతిష్యం ద్వారా వాటికి ఉన్న పరిష్కారం చెబుతారా? అమ్మ, మీరు చక్కటి మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు ఉన్న సమాజంలో ప్రధాన సమస్య ఏదైనా ఉందంటే పెళ్లి సమస్య ఉంది. పెళ్ళి ఏ విధంగా అంటే
ఎన్ని సంబంధాలు చూసినా పెళ్ళి కుదరకపోవటం, వచ్చిన వాళ్ళు సంబంధాలు చూసి వెనక తిరిగి వెళ్ళిపోవటం, అటు పురుషుడు కానీ ఇటు స్త్రీ కానీ పెళ్ళి ముడిపడకపోవటం, దీనివల్ల ఎంతోమంది తల్లిదండ్రులు బాధపడటం, అయ్యో ఈ ఉన్న కాలంలో మా అమ్మాయికి పెళ్ళి కావట్లేదు, ఇప్పుడున్న కాలంలో మా అబ్బాయికి పెళ్ళి కావట్లేదు అని ఎంతోమంది బాధపడుతూ చెనామటికి మనసులు ఆవేదన పడుతున్నారు. వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మన దగ్గర మంచి పరిష్కారం ఒకటి ఉంది. ఏ విధంగా ఉందంటే, అమ్మవారి సన్నిధానంలో మీ గురించి ఎటువంటి అమ్మాయికైనా అబ్బాయికైనా కళ్యాణ దోషం ఉన్నా, కుజు దోషం ఉన్నా, లేదంటే సర్పదోషం ఉన్నా, ఇలాంటి దోషం ఉన్న వాళ్ళకి మనం పూజల ద్వారాగా అమ్మవారి సన్నిధానంలో యంత్రం రాసి మేము పూజ చేసి వాళ్ళకి యంత్రం వేయగలుగుతాము. ఆ ఇచ్చిన యంత్రం మెడలో పెట్టి వేసుకునేగలిగితే వాళ్ళ సమస్య తొందరలో పరిష్కారం అయ్యగలుగుతుంది. నమస్తే, నా పేరు హరిప్రసాద్. ఈమె నా భార్య. మాకొక్కతే కూతురు. మా అమ్మాయికి ఎంత ఖర్చైనా సరే మంచి సంబంధం ఇచ్చి పెళ్లి చేయాలని మేము ఎన్నో సంబంధాలు చూసాం, కానీ ఒక్కటి కూడా కుదరలేదు. ఈ విషయంలో మీ ఇద్దరు చాలా బాధపడ్డాం. అనుకోకుండా ఒకరోజు టీవీలో పివై శ్రీనివాసరాజు గారి యాడ్ చూసి, గురువుగారు మా సమస్యకి ఏమైనా పరిష్కారం చెప్తారేమోనని వారిని వ్యక్తిగతంగా కలిశాం. వారు మా సమస్యని సావధానంగా విని మా కోసం అమ్మవారి పూజలు ప్రత్యేకంగా చేసి అమ్మవారి శక్తిని ఓ యంత్రంలో నిక్షిప్తం చేసి మాకిచ్చారు. ఆ యంత్రాన్ని మేము పూజ గదిలో ఉంచుకొని గురుగారు చెప్పిన నియమాలు పాటించాం. ఆశ్చర్యం, అతి కొద్ది రోజుల్లోనే మాకు అమెరికా నుండి మా అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది. పెళ్ళి చాలా ఘనంగా చేశాం. ఇప్పుడు మా అమ్మాయి ఫారిన్లో చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ మేము కూడా హ్యాపీగా ఉన్నాం. మా ఆనందానికి కారణం మా గురువు గారు పివై శ్రీనివాసరాజు గారు. ధన్యవాదాలు.